హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయాల యొక్క ప్రిపరేషన్లో భాగంగా పార్ట్ ఏలోని ఇంగ్లీష్ సంబంధించినటువంటి మనకు గత సచివాలయంలో ఈ విధంగా మనకు ఒక సెంటెన్స్ని 4 పార్ట్స్ చేసి దాంట్లో ఏదైతే ఎర్రర్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయమని ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అదేవిధంగా సెంటెన్స్ మొత్తాన్ని కూడా 4 పార్ట్స్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా జంబ్లింగ్ చేసేసుకొని వాటిని ఒక కరెక్ట్ ఆర్డర్లో సీక్వెన్స్లో మనకు అరేంజ్ చేయమని కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది కదా. ఈరోజు ఈ వీడియోలో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అన్నిటి యొక్క మెయిన్ డేటాని డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది కొంత లెంతీగా ఉంటుంది, అదేవిధంగా కొంత కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు మీరు యొక్క క్లాస్ని కనుక లిజన్ చేసినట్లయితే వితిన్ సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలరు. కాకపోతే ఈ యొక్క క్లాస్ అనేది మీకు స్టార్ట్ అవ్వాలంటే మీకు బేసిక్స్ అయినటువంటి ఆర్టికల్స్ రావాల్సి ఉంటుంది, అదేవిధంగా సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా రావాల్సి ఉంటుంది. ఆ యొక్క టాపిక్ అంతా కూడా మీకు క్లియర్ అయిపోయినట్లయితే వితిన్ సెకండ్స్లో ఇచ్చినటువంటి క్లూస్ని బట్టి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అదేవిధంగా మనకు అదర్ సచివాలయం ఎగ్జామ్స్ సంబంధించి ఈ విధంగా సెంటెన్స్ని 4 పార్ట్స్ చేయడం, ఈ విధంగా ఆప్షన్స్, అదేవిధంగా వాటి మొత్తాన్ని కూడా జంబ్లింగ్ చేసేసి కరెక్ట్ ఆర్డర్లో ఇవ్వమని అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇవన్నీ కూడా మనకు లాస్ట్ టైం సచివాలయం క్వశ్చన్ పేపర్స్. సో ఈ విధంగా మనకు మొత్తాన్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క టాపిక్ యొక్క నేమ్ వచ్చేసి స్పాటింగ్ ఎర్రర్. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అదేవిధంగా దీంట్లో ఉండేటటువంటి టిప్స్ ఏంది, కామన్ మిస్టేక్స్ ఏంది, అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉండడం జరిగింది. ఈరోజు మనం జస్ట్ ఈ యొక్క ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేసుకుందాం. ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ ఎవరైతే ప్రీమియం క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వైజ్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా 100 ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క టాపిక్లో మనకు ఉండేటటువంటి పాయింట్ ఏంటిదంటే ఒక పర్ఫెక్ట్ అయినటువంటి సెంటెన్స్ని వాళ్ళు ఫస్ట్ 4 పార్ట్స్ చేయడం జరుగుతుంది. దాన్ని నేమ్ డాష్ ABCD అండ్ ఆ యొక్క సెంటెన్స్లో ఒక చిన్న ఎర్రర్ని వాళ్ళు ఇన్బిల్డ్ చేస్తారు. ఆ యొక్క ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంగ్లీష్ గ్రామర్ పైన ఉన్నటువంటి గ్రిప్ని టెస్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్టికల్స్ కానీ, యాక్టివైజ్, ప్యాసివైజ్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, అదేవిధంగా సెంటెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకు చూడగానే ఆన్సర్ చేసేయచ్చు. కానీ ఈ రకమైనటువంటి దాంట్లో అవన్నీ కూడా ఇన్బిల్ట్ అయి ఉండడం జరుగుతుంది కాబట్టి రీసెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువ వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎక్కువగా మనకు వెర్బ్ ఓరియంటెడ్ అయినటువంటి ఎర్రర్స్ని ఎక్కువగా ఫిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈజీలీ అబ్జర్వేషన్ కోసం, అదేవిధంగా మిస్టేక్ అనేది ఈజీగా విజిబిలిటీ అవ్వడానికి. అండ్ ఈ యొక్క టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ వచ్చేసి ప్రొనౌన్సియేషన్. సో మనం ప్రొనౌన్సియేషన్ తెలవాల్సి ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. అదేవిధంగా కామన్ మిస్టేక్స్ ఏంటిదంటే మనం ప్రొనౌన్సియేషన్లో అదేవిధంగా ప్రొనౌన్స్ ఎక్కడైతే ఉండాలో అక్కడ ప్రొనౌన్ కాకుండా నౌన్ని వాడడం, కొన్ని ప్లేసెస్లో అసలు అవసరం లేని వర్డ్స్ అనేది ఇందులో ఇన్బిల్డ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఎక్స్ట్రా వర్డ్స్ని కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం కూడా ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్ అనేది ఫార్మేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. మీటింగ్ విల్ టేక్ ప్లేస్ ఎట్ ద ర్యాంకజీ హోటల్, హెన్స్ ఐఎమ్ గోయింగ్ టు ద ర్యాంకజీ హోటల్. సో మనకి ఈ విధంగా ఒక సెంటెన్స్ అనేది ఫార్మేషన్ అనేది దీన్ని 4 పార్ట్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక 4 పార్ట్స్ కొందాం. ఈ విధంగా 4 పార్ట్స్ చేసి మీటింగ్ విల్ టేక్ ప్లేస్ ఎట్ ద ర్యాంకజీ హోటల్, హెన్స్ ఐఎమ్ గోయింగ్ టు ద ర్యాంకజీ హోటల్. సో ఈ యొక్క సెంటెన్స్ మనం తెలుగులో మాట్లాడుకుందాం. మీటింగ్ అనేది ర్యాంకజీ హోటల్లో ఉంది కాబట్టి నేను ర్యాంకజీ హోటల్కి వెళ్తున్నాను. సో ఇక్కడ సెంటెన్స్లో చూసుకుంటే ర్యాంకజీ హోటల్ అనేది ర్యాంకజీ ఈజ్ నౌన్, ఇక్కడ కూడా నౌన్, మనకు అక్కడ నౌన్ అని 2 టైమ్స్ రావడం జరిగింది ఒకే నౌన్ అనేది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, ఐ వెంట్ దేర్ బికాస్ ఐ వాంటెడ్ టు. సో ఇక్కడ మీరు గమనించండి, ఐ వెంట్ దేర్ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, బికాస్ ఐ వాంటెడ్ నాకు అది కావాలి. సో ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఎక్స్క్లామేటరీ మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఐ వెంట్ దేర్ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, బికాస్ ఐ వాంటెడ్ టు నాకు అది కావాలి కాబట్టి. ఓకే, ఇది వెర్బ్ 2 ఫార్మేషన్ ఉంది. సో సెంటెన్స్ చూస్తే మొత్తం పర్ఫెక్ట్గానే ఉంది. మరి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది? ఎర్రర్ ఈజ్ సెమీ కోలన్. సో మనకి ఇక్కడ సెమీ కోలన్ కాకుండా కోలన్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లూ. మనకు అక్కడ క్లూ ఇస్తారు, క్లూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క క్లాసెస్ అంతా కూడా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో మాత్రం మనకు చాలా ఈజీగానే వస్తుంది కాబట్టి మనం హై లెవెల్ ప్రిపేర్ అయితేనే ఈజీ క్వశ్చన్స్ని విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలం. సో మనకి ఇక్కడ సెమీ కోలన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ కోలన్ పెట్టేసి ఈ యొక్క ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, వన్ ఈజ్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ హౌ దే లుక్. వన్ అంటే ఒకరు, సమ్వన్. సో ఎవరో ఒకరు ఈజ్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ హౌ దే లుక్. దే ఎందుకు వస్తుంది ఇక్కడ? ఇక్కడ ఒక పర్సన్ అన్నప్పుడు దే అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సో ఒక పర్సను ఆల్వేస్ కాన్షియస్, సో తనకు ఊహ ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటున్నారో అన్న దానికి అసలు సెంటెన్స్ అని మనకు ఫార్మేషన్ అవ్వలే కదా. వెదర్
ఇక్కడ దే ఆర్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ హౌ దే లుక్. మనకి ఇక్కడన్నా వాళ్ళు అని వస్తే ఇక్కడ వాళ్ళు వస్తే ఓకే, లేదా ఇక్కడ పర్సన్ వస్తే ఇక్కడ పర్సన్, సింగులర్ వస్తే సింగులర్ రావాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఈజ్ ఉంది. ఈజ్ అంటే సింగులర్ పాయింట్, వన్ ఈజ్ ఆల్సో సింగులర్, కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది హౌ హీ ఆర్ షీ లుక్. సో అతను కానీ ఆమె కానీ ఎలా ఉంటుందో వాళ్ళకు కాన్షియస్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీంట్లో ఎర్రర్ వచ్చేసి దే అనేది తీసేయాల్సి ఉంటుంది. సో మనం తెలుగులో ఆలోచించుకుంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీకు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. సో ఎగ్జాంపుల్ 4 కనుక తీసుకుంటే మనకి ఎగ్జామ్లో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ ఎవ్రీ మ్యాన్ ఆర్ ఉమెన్ మస్ట్ ఓట్ ఫర్ ద క్యాండిడేట్ ఆఫ్ దేర్ చాయిస్. సో ఈ విధంగా సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో రాబోయేటటువంటి ఎలక్షన్స్లో ప్రతి మ్యాన్ అండ్ ఉమెన్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓట్ అనేది వాళ్ళ యొక్క చాయిస్కి తగినట్టు ఓట్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క సెంటెన్స్లో కనుక గమనిస్తే దేర్ చాయిస్, వాళ్ళ యొక్క చాయిస్ బట్టి మీరు ఓటు వేయాలి. వాళ్ళ చాయిస్ని బట్టి మీరు ఓటు వేయాలనా, లేకపోతే మీ చాయిస్ని బట్టి మీరు ఓటు వేస్తారా? మీ చాయిస్ బట్టే కదా మీరు ఓటు వేయాల్సింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ ఉమెన్ అంటే ఇండివిజువల్గా మనకి ఇక్కడ డేటా అనేది ఉంది. అదేవిధంగా ఆల్ మ్యాన్ ఆల్ ఉమెన్ లేదా ఆల్ ఆఫ్ ది మ్యాన్ ఆల్ ఆఫ్ ది ఉమెన్ అన్నట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళ డెసిషన్ తోటి మన ఓటు వేయడం ఏంది, మన యొక్క ఒపీనియన్ తోటి కదా మనం వేయాల్సింది. కాబట్టి దేర్ తీసేసి హిస్ ఆర్ హర్ చాయిస్. సో ఆ యొక్క పర్సన్ తను లేదా ఆమె యొక్క చాయిస్ ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క ఓటును వేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు చిన్న చిన్న ఎర్రర్స్ అనేవి హైలైట్ అవుతూ ఉంటాయి. మనం ప్రొనౌన్సియేషన్ దాని యొక్క మీనింగ్ అనేది తెలిసి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ స్కూల్ టీచర్స్ ఇన్సిస్ట్ దట్ ఏ స్టూడెంట్స్ మదర్ అంటే స్టూడెంట్ యొక్క మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ స్టూడెంట్స్ కండక్ట్ యాజ్ వెల్ యాజ్ దేర్ డ్రెస్. సో ఈ విధంగా మనకు సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఏ స్టూడెంట్స్ మదర్, ఇది పక్కకు పెట్టండి. ఏ స్టూడెంట్స్ మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ స్టూడెంట్స్. దేర్ అంటే ఏంటిది, గ్రూప్, వాళ్ళు. ఈ విధంగా సెంటెన్స్ అనేది రావడం జరిగింది కదా. సో ఇక్కడ ఎర్రర్ వచ్చేసి దేర్. సో దేర్ అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ రావడం జరుగుతుంది, వారు అనేది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ప్రనౌన్. స్టూడెంట్ ఏంటిది, నౌన్. సో నౌన్ పక్కన మళ్ళీ ప్రనౌన్ ఎందుకు వస్తుంది, రాదు కదా. సో దిస్ ఈజ్ ద ఎర్రర్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ డిసీజ్ లైక్ tuberculosis are detected and treated as early as possible in order to assure a successful cure. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్యూబర్కులోసిస్ సంబంధించి ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ డిసీజెస్ లైక్ ట్యూబర్కులోసిస్ ఆర్ డిటెక్టెడ్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ఆర్డర్ టు ఎష్యూర్ ఏ సక్సెస్ఫుల్ క్యూర్. సో క్యూర్ అంటే ఏంటిది, వాళ్ళు బాగుపడడం లేదా ఆ యొక్క వ్యాధి నుంచి నయం అవ్వడం. దానికి సంబంధించి ఎష్యూర్ అంటే ఏంటిది, ఎష్యూరెన్స్. సో ఎష్యూరెన్స్ అంటే ఏంటిది, వాళ్ళకు ధైర్యం ఇవ్వడం. సో ఇక్కడ ఏదైతే ట్యూబర్క్యులోసిస్ లాంటి ఎర్రర్స్ ఏదైతే వస్తాయో అవి రాగానే ఇమీడియట్గా మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు క్యూర్ అవ్వడానికి, మీరు సక్సెస్ఫుల్గా క్యూర్ అవ్వడానికి, మీకు వ్యాధి నయం అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్న దాంట్లో మనకి ఇక్కడ ఎష్యూర్ అనేది రావడం జరిగింది. ఎష్యూర్ అంటే ఏంటిది, ఒక కాన్ఫిడెంట్ అనేది ఇవ్వడం. సో దీంట్లో మనకు అసలు కాన్ఫిడెంట్ అనేది ఎందుకు వస్తుంది, ఇది ఒక డిసీజ్, దానికన్నా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ క్యూర్ అనేది అవుతుంది. మళ్ళీ దీంట్లో వాళ్ళు మనకి ఇవ్వాల్సినటువంటి ఎష్యూరెన్స్ ఏముంది అంటే, వాళ్ళు మనకి ఇవ్వాల్సినటువంటి కాన్ఫిడెంట్ ఏముంది, ఏం లేదు. కాబట్టి అక్కడ ఎష్యూరెన్స్ అనే సెంటెన్స్ అనేది ఉపయోగించకుండా ఇన్ ఆర్డర్ టు ఏ సక్సెస్ఫుల్ క్యూర్ ఫర్ ద డిసీజ్. సో ఈ విధంగా మనకు ఫార్మేషన్ అయితే ఆ యొక్క సెంటెన్సెస్ ఇనఫ్. ఎష్యూర్ అనేది మనకు నాట్ నెసెసరీ వర్డ్ అనేది అక్కడ ఉపయోగించడం జరిగింది. ఎవరైనా ఒక పర్సన్ బాధల్లో ఉంటే లేదా ఏదైనా 2 కానీ 3 ఆప్షన్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఏది పిక్ చేయాలన్నప్పుడు మనం ఆ యొక్క ఎష్యూరెన్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వన్ హ్యాస్ టు డిసైడ్ అబౌట్ ద చాయిస్ ఆఫ్ ఏ కెరీర్. సో ఒక పర్సన్ తన యొక్క కెరీర్ని చూస్ చేసుకున్నట్లయితే యూ షుడ్ చూస్ దట్ ఆప్షన్ విచ్ ఈజ్ రియల్లీ బెనిఫిషియల్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా కనుక ఏంటిదంటే 1 అంటే సమ్వన్, ఒక పర్సన్ తను కనుక తన యొక్క కెరీర్ కోసం ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటే నువ్వు కూడా దాన్నే చూస్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ గ్రామటికల్గా మిస్టేక్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ సమ్వన్ గురించి లేదా 1 గురించి అంటే ఒక పర్సన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు టోటల్ సెంటెన్స్ ఆ పర్సన్ గురించి ఉండాల్సింది తప్ప మధ్యలో వేరే క్యాండిడేట్ అనేది ఇన్వాల్వ్ అనేది అవ్వకూడదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక టోటల్ సెంటెన్స్లో యూ అనేదైనా క్యాన్సిల్ అవ్వాలి లేదా 1 అనేదైనా క్యాన్సిల్ అవ్వాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో 1 ఈజ్ ద పర్ఫెక్ట్ 1 కాబట్టి ఇక్కడ యూ అనేది క్యాన్సిల్ అయిపోయి అక్కడ ఏం రావాలి, ఇఫ్ వన్ హ్యాస్ టు డిసైడ్ అబౌట్ ద చాయిస్ ఆఫ్ ఎ కెరీర్
వన్ షుడ్ చూస్ దట్ ఆప్షన్ విచ్ ఈజ్ రియల్లీ బెనిఫిషియల్. సో సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ బీటెక్ చదవాలని అనుకుంటున్నాడంటే ఆ యొక్క బీటెక్ వల్ల తను గనక బెనిఫిషియల్ అయినట్లయితే దాన్ని అతను చూస్ చేసుకుంటాడు అనేది మనకు అక్కడ టోటల్ సెంటెన్స్. బట్ మనకి ఇచ్చింది ఏంటంటే ఒక పర్సన్ కనుక బీటెక్ చూస్ చేసుకున్నట్లయితే నువ్వు కూడా బీటెక్ చూస్ చేసుకో, దానివల్ల అతనికి బెనిఫిట్గా ఉంటుంది. ఇది ఉన్న సెంటెన్స్ కరెక్ట్ అయినా కాదు, మధ్యలో నువ్వెందుకు వచ్చినావు అనేది మనకు అక్కడ గ్రామటికల్గా ఎర్రర్ అనేది కనిపిస్తుంది. అండ్ లాస్ట్ అయినటువంటి ఎగ్జాంపుల్ ఏంటని డిస్కస్ చేద్దాం. అండ్ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ పీడిఎఫ్ ఉంటుంది. గో అండ్ డౌన్లోడ్ ఇట్. హీ ఈజ్ ద సార్ట్ ఆఫ్ పర్సన్ హూ ఐ ఫీల్ వుడ్ బీ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. సో ఈ యొక్క సెంటెన్స్ అనేది మనకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే హీఈస్ ద సార్ట్ ఆఫ్ పర్సన్ హూ ఐ ఫీల్ వుడ్ బీ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ మిస్టేక్స్. ప్రొనౌన్సియేషన్ చూడండి, మేకింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ మిస్టేక్స్ లేదా మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. సో ఇక్కడ చూసుకుంటే ఈ రెండు వర్డ్స్, ఈ యొక్క టూ టర్మ్స్ వెదర్ దీస్ కాస్త దిస్ అన్న అవ్వాలి లేదా కైండ్ కాస్త కైండ్స్ అన్న అవ్వాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పర్సన్ సింగులర్, ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్, ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని చూసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్, మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మిస్టేక్. సో మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో టోటల్ కరెక్ట్ సెంటెన్స్ కనుక తీసుకుంటే ఈజ్ ద సార్ట్ ఆఫ్ పర్సన్ హూ ఐ ఫీల్ వుడ్ బీ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వన్. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మన యొక్క టోటల్ డేటా అదేవిధంగా రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా మన యొక్క సిరీస్లో అందుబాటులో ఉండడం జరిగింది. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మన యొక్క ఏపీ సచివాలయం సంబంధించి మనకు కేవలం 45 days మాత్రమే టైం ఉంది. సో 45 daysలో కూడా మనం అటు 1 or 2 days కనుక తీసేసినట్లయితే మోస్ట్లీ మనకు 40 days టైం ఉంటుంది. సో ఈ యొక్క 40 daysలో మీకు పార్ట్ ఏ పార్ట్ బి డీటెయిల్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ ఎమ్యూనిటీ సంబంధించి మీకు క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో పార్ట్ బికి మీకు దాదాపుగా 10,000 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు టెలిగ్రామ్లో కూడా డైలీ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇప్పటికే మనకు 109 లెసన్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. మనకు మోస్ట్లీ 100+ క్లాసెస్ అనేవి పార్ట్ బీకే ఉండడం జరిగింది. ఉన్నటువంటి 8 సబ్జెక్ట్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి అట్లీస్ట్ 12 క్లాసెస్, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు 10,000 బిట్స్. అండ్ దీంట్లో కూడా మనకు ఇంజనీరింగ్ డ్రాయింగ్, అదేవిధంగా హైడ్రాలిక్ పంప్స్ లాంటి చాలా చిన్న టాపిక్స్ కూడా ఇందులో ఉండడం వల్ల మేజర్ టాప్ 6 మాత్రమే మనకు అక్కడ కన్సిడర్లోకి తీసుకున్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్గా అట్లీస్ట్ మనకు 1000 నుంచి 1200 బిట్స్ అనేవి మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ద సచివాలయం ఎగ్జామ్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా మీకు అట్లీస్ట్ 7 to 8 క్లాసెస్ నుంచి మ్యాక్సిమం మీకు ఈజీ టు మోడరేట్ టు హార్డ్, అదేవిధంగా కొన్ని ప్రీమియం అయినటువంటి క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. మేజర్గా సర్వేయింగ్ అండ్ ఆర్సిఎస్ మెకానికల్ వాళ్ళకి, అదేవిధంగా సివిల్ వాళ్ళ కోసం ప్రొడక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి క్లాసెస్ అని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎన్ని క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో వస్తున్నాయి చూస్తున్నారు కదా. ఇందులో దాదాపుగా 17 లెసన్స్ అనేవి రావడం జరిగింది. అండ్ మెకానికల్ వాళ్ళ కోసం సర్వేయింగ్ 14 క్లాసెస్, ఆర్సిఎస్ 9 క్లాసెస్. అండ్ అదేవిధంగా మీకు 100% సిలబస్ తోటి మీకు ఇక్కడ డీటెయిల్గా క్లాసెస్ అనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా. అదేవిధంగా మీకు ఇక్కడ డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. అండ్ స్టడీ మెటీరియల్స్ అండ్ బిట్ బ్యాంక్స్, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా మీరు ఇక్కడ స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ నెక్స్ట్ సచివాలయంలో వచ్చేటటువంటి టాప్ మోస్ట్ అయినటువంటి ఫ్లూయిడ్ మెకానిక్స్, ఎందుకంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది ఈసారి. కాబట్టి స్పెషల్గా మీకు ఇక్కడ 100 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ దీనిలోంచి మనకి అట్లీస్ట్ 5 to 6 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ స్పెషల్లీ మీకు ఇక్కడ 2500 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక్కడ బిట్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఇదేం ఓవరాల్గా 2500 ప్లస్ ఇండివిజువల్ ఒక్కొక్క దాంట్లో 700 నుంచి 1000 దాకా ఉండడం జరిగింది. వాటన్నిటిని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అండ్ పార్ట్ ఏ సంబంధించి మీకు ఇక్కడ యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం ఆల్రెడీ మీకు జనరల్ ఇంగ్లీష్ ఇక్కడ క్లాసెస్ నడుస్తున్నాయి. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి వితిన్ 2 to 3 daysలో సచివాలయం స్పెషల్గా మీకు ఇక్కడ టాపిక్ అనేది యాడ్ అవుతుంది. ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ అండ్ స్పెషల్లీ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన యొక్క సిరీస్ని అయితే ఎవరైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ ఎమ్యూనిటీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా తీసుకొని 3000 పోస్టులకు సంబంధించి కూడా మనకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కానీ మన యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేసే అవకాశం లేదు. సో రిమైనింగ్ స్పాటింగ్ ఎర్రర్స్ క్లాస్ అన్ని కూడా ప్రీమియం వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ ఈ యొక్క సిరీస్ని ఏ విధంగా బై చేయాలి, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా poshamsrinivas05@gmail.com కైనా ఈమెయిల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.